ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ ఫ్లాగ్స్ అండ్ షాపింగ్. ఇవాళ అయితే మీకు ఒక ఐటెం చూపిస్తాను. అది స్వీటు క్యారెట్ హల్వా అండ్ క్యారెట్ హల్వా, ఇందులో బీట్రూట్ కూడా యాడ్ చేస్తాను. ఒకసారి అయితే చూసేయండి. కావాల్సిన పదార్థాలు క్యారెట్స్ అండ్ బీట్రూట్ ఏంటంటే డామినేట్ చేస్తుంది కాబట్టి అది ఒకటి సరిపోతుంది. క్యారెట్స్ ఒక 4 ఉండాలి. పంచదార, యాలకులు, నెయ్యి. ఈ నెయ్యి అయితే నేనే తయారు చేశానండి. మాకు పాలు వస్తాయి కదా, దాని మీద వెన్న తీసి ఈ నెయ్యి అయితే ఇప్పుడే ఫ్రెష్గా కాచాను. లాస్ట్లో ఫినిషింగ్గా గార్నిష్ కోసం జీడిపప్పు వేసుకోవాలి. ఇప్పుడైతే ఈ పీలర్తో ఫస్ట్ క్యారెట్ పైన తొక్కంతా చెక్కేసుకుందాం. ఈ పీలర్ అయితే నేను రాత్రి తీసుకున్నానండి. ఇది ఇలా వచ్చిందంటే డిజైన్గా వచ్చింది చూడండి. డీమార్ట్లో తీసుకున్నాను. ఇలా మనం ఏది కావాలో అది ప్రెస్ చేసుకుంటే తిరుగుతుంది. ఇలా తీసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇది కూడా డీమార్ట్లో తీసుకున్నాను. యూజ్ అయ్యే ఐటెం అందరికీ కిచెన్లో. మనకి పెద్దగా కావాలంటే ఇలా తీసుకోవచ్చు. తర్వాత చిప్స్కి, ఆలు చిప్స్కి, అండ్ ఇంకా పెద్దగా కావాలంటే, ఇంకా చిన్నగా కావాలంటే ఇలా మనకి ఈజీగా కూడా తీసేసుకోవచ్చు. బాగా యూజ్ అవుతుంది నాకైతే. మీకు కూడా యూజ్ అయితే కనుక తీసుకోండి. కిచెన్ ఐటమ్స్ డీమార్ట్లో ఉంటున్నాయి. ఇప్పుడైతే ఒకసారి ఈ చెక్కు తీసేసుకుందాం. మనకి ఇప్పుడు ఈ క్యారెట్ తీయడానికైతే ఇది సరిపోతుంది. కొత్తది కాబట్టి బాగానే వస్తుందండి. ఈజీగానే వచ్చేస్తుంది. షార్ప్గా కూడా ఉంది, కొత్తది కదా. చూసారు కదా, చాలా ఈజీగా వచ్చేస్తుంది. రెగ్యులర్గా అయితే నాకు ఇది డైలీ ఉండాలండి. ఏంటంటే క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూస్ తీస్తాను కదా ఉదయమే, వీటికైతే నాకు కావాలి. ఒకటైతే తీసుకున్నాను, దాన్ని పని అయిపోయింది, అందుకని తీసుకున్నాను. క్యారెట్ చూసారండి ఎంత పెద్దగా ఉందో. ఈ క్యారెట్ అమ్మ ఇది కూడా భలే వచ్చేస్తుంది ఈజీగా. కాకపోతే లైట్ కలర్లో ఉంది. తీసిన తర్వాత కూడా లైట్ కలర్లో అనిపిస్తుంది క్యారెట్. చాలా రోజులు అయిపోయిందని తీసుకొచ్చి నేను కొన్ని రోజులు అయితే ఫ్రిడ్జ్లో కూడా ఉంచేసాను దీన్ని. ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో నిలవ పెట్టుకోకుండా ఉండడమే బెటర్ అండి. వెజిటేబుల్స్ అయితే బీట్రూట్ కూడా తీసేద్దాం. బీట్రూట్ కూడా చాలా బాగా వస్తుంది. బీట్రూట్ అయితే ఒకటి సరిపోతుందండి, ఎందుకంటే డామినేట్ చేసేస్తుంది కదా కలరు. ఈ క్యారెట్ హల్వా పిల్లలు ఎక్కువ బాగా ఇష్టంగా తింటారు. మా పిల్లలిద్దరూ అయితే చాలా బాగా ఇష్టం వాళ్ళకి. అస్మాటు క్యారెట్ హల్వా చేయమంటారు. నాకే ఈ చెక్కు తీసి ఇవన్నీ చేయాలని. కొంచెం ఇవాళ అయితే ఈజీగానే ఉంది ఈ ఐటమ్స్ తీసుకున్నందుకు. అయిపోయిందండి, చెక్కు తీసేసుకున్నాం. ఫస్ట్ మనకైతే ఈజీగా కూర తీసుకుంటాం కదా, వచ్చేస్తుంది. ఇలా పెద్దగా ఉంది కాబట్టి ఇలా కట్ చేస్తాను. ఇది కూడా హాఫ్ కట్ చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇలా తీసేసుకొని ఈ క్యారెట్ కూడా పెద్దగా ఉంది కదా, దీన్ని కూడా చిన్న చిన్నగా ముక్కలు చేసేద్దాం. పొడవుగా తీసుకుంటే అండి మనం ఇలా కోరుతాం కదా, చాప్ చేస్తున్నప్పుడు మనకి ఈజీగా పడిపోతుంది. ఇది వస్తుంది మనకి, కోరడం కూడా ఈజీగా ఉంటుంది తీయడానికి. ఇలా తీసేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఫస్ట్ అయితే బీట్రూట్తో స్టార్ట్ చేసేద్దామండి. ఇది చిన్నగా ఉంది కదా, తొందరగా బాయిల్డ్ అయిపోతుంది, ఫ్రై అవుతుంది, బాగుంటుంది క్యారెట్ హల్వా. అందుకని దీంతో స్టార్ట్ చేద్దాం. నేను ఎప్పుడు చేసినా కూడా దీంతోనే చేస్తాను. ఇది చూసారు కదా, ఇలా ఈజీగా ఇలా పట్టేసుకుని మంచిగా చేసుకోవచ్చు. ఒకటైతే వచ్చిందండి, చూసారా చాలా మెత్తగా వచ్చింది, జ్యూసీగా ఉంది.
తర్వాత ఇంకొకటి ఇలా తీసుకోవడం వల్ల ఈజీగా చేసుకోవచ్చు. ఇలా పీసెస్ కింద తీసుకుంటే ఈజీగా కూరేసుకోవచ్చు. మనం మామూలుగా అయితే క్యారెట్ దాంతో అయితే తురవడం కూడా కష్టం అవుతుంది. ఇలా మంచిగా తురుముకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది, ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఇలా అయితే తీసుకున్నామండి. ఇదేమో బీట్రూట్ తురుము, ఇది క్యారెట్ తురుము. హాఫ్ వేసుకుని ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇది అయ్యేలోపల ఒక టిప్ అయితే చెప్తాను. బీట్రూట్ రసం అయితే తీసాను నేను, జ్యూస్ లాగా. ఆల్రెడీ ఇది కోరాం కదా, ఇది కొంచెం ఇలా తీసుకుంటే ఇలా పిండేసుకుంటే మనకైతే జ్యూస్ కింద వస్తుంది. ఒక స్పూను ఇందులో పసుపు, మనం ఇంట్లో బయట కొట్ల మీద తెచ్చుకున్న పసుపు అయితే కాదండి, మనం ఇంట్లో ఆడించి పెట్టుకుంటాం కదా పసుపు కొమ్ములు, అదొక హాఫ్ స్పూన్ పసుపు, 1 టీ స్పూను శనగపిండి ఇందులో శుభ్రంగా మిక్స్ చేసేసుకుని ఈ 3 ఫేస్కి అయితే అప్లై చేసుకోండి. 1 వీక్లో 3 టైమ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. మంచి గ్లో అయితే వస్తుంది, ఫేసు చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి. బీట్రూట్ అండ్ క్యారెట్ హల్వా చేసుకుంటున్నప్పుడు ఇలా కూడా ట్రై చేయండి, ఫేస్కి మంచి గ్లో వస్తుంది. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని ఇలా నాన్ స్టిక్ది పెట్టుకున్న తర్వాత నెయ్యి అయితే వేసేసుకుందాం. ఎక్కువే పడుతుందండి నెయ్యి అయితే, మనం బయట నుంచి తెచ్చుకున్న నెయ్యి అయితే కాదు కదా, ఎంత తిన్నా పర్వాలేదు, పిల్లలకు పెట్టచ్చు. ఈ తురుము అయితే ఫస్ట్ ఇలాగా పచ్చివాసన పోయే వరకు 2 మిక్స్ చేసేసుకుని ఫ్రై చేసుకోవాలి ఒక 5 మినిట్స్. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రై చేసేద్దాం. ఈ నెయ్యి ఈ మిక్స్ మొత్తం కలిసేలాగా. అబ్బా, నెయ్యి ఈ స్మెల్ కూడా భలే వస్తుందండి, ఫ్లేవరు. స్టవ్ అయితే హై ఫ్లేమ్లో వద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి సరిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే అడుగంటేస్తుంది. భలే కలర్ఫుల్గా ఉంది ఈ క్యారెట్, ఈ బీట్రూట్ కలర్ అయితే చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది. ఒకసారి చూడండి, దగ్గరికి పెట్టి వీడియో. ఇలా ఒకసారి ఫ్రై చేసుకుని మనం అస్మట్ తిప్పాల్సిన పని లేదు. ఈ హీట్ సరిపోతుంది, దీనికి మగ్గుతుంది. వాటర్ అయితే ఏమీ రాదండి, మనం నెయ్యి వేసుకున్నాం కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టాం కదా, మంచిగా మెత్తగా దగ్గరకంట మగ్గిపోతుంది. ఒక 5 మినిట్స్ అయితే అలా వదిలేసేద్దాం. 1 కప్ అయితే మిల్క్ వేసేసుకుందాం. మీ ఇష్టం, మిల్క్ ఎంతైనా వేసుకోవచ్చు. నేను మామూలుగా చెప్తున్నాను, కొలతలతో అయితే 1 కప్ వేసుకుంటే సరిపోతుంది. మిల్క్ ఇలా వేసుకున్న తర్వాత మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. కొంచెం బాయిల్డ్ అవుతుంది కదా, మూత పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకుని కొంచెం మూత పెట్టేసుకుంటే ఒక 10 మినిట్స్ ఉడుకుతుంది. 10 మినిట్స్ ఉడికిన తర్వాత మనం పంచదార వేసుకుందాం. 10 మినిట్స్ అయిపోయిందండి. షుగర్ అయితే ఎక్కువే పడుతుంది. ఇది 1/2 కప్పు కొలత, ఇంకొక కప్పు వేస్తున్నాను. అలా 1/2 కప్పు వేసానండి. మనకి ఇంకా షుగర్ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొక వేసుకుని 1/2 షుగర్ మొత్తం తిప్పేసేయాలి. షుగర్ మొత్తం మిల్క్ ఆల్రెడీ వేసాం కాబట్టి శుభ్రంగా బాయిల్డ్ అయిపోతుందండి. ఇందులోనే షుగర్ అంతా కరిగిపోతుంది. షుగరు ఇష్టం లేని వాళ్ళు బెల్లం వేసేసుకోవచ్చు. టేస్ట్లో అయితే ఏ మార్పు రాదు, ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది బెల్లం వేసుకోవడం వల్ల. ఇలా మూత పెట్టేసుకుందాం ఇంకొక 10 మినిట్స్. లాస్ట్కి అయితే మనకి క్యారెట్ బీట్రూట్ అండ్ హల్వా ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు యాలకులు, కొద్దిగా పొడి చేసి పెట్టిన యాలకులు ఒక 5-6 పడతాయి, ఇది కూడా వేసేసుకుందాం. ఇది కొంచెం మగ్గే లోపల ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుని ఇలా పక్కకు పెట్టేసుకుని బాండి పెట్టుకుని
నెయ్యి అయితే వేసుకుందామండి. హీట్ ఎక్కింది బాగుండి. నెయ్యి వేసుకున్న తర్వాత ఈ జీడిపప్పులు అయితే నేను ఇలా చిన్న చిన్నగా చేసుకున్నాను. తర్వాత ఖర్జూరం కూడా ఇలా తీసానండి పీసెస్. టేస్టీగా ఉంటుంది. మధ్య మధ్యలో ఈ హల్వా మధ్యలో మనకి ఈ జీడిపప్పులు, ఈ కిస్మిస్కి బదులు నేను ఇవి వేస్తున్నానండి. ఖర్జూరం వేస్తున్నాను. ఇవి ఒకసారి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. హైలో పెట్టుకుంటే తొందరగా మాడిపోతాయి. ఇలా వేగిన తర్వాత కొంచెం బాగా వేగిన తర్వాత అప్పుడు ఖర్జూరం అయితే వేసేద్దాం. దీంట్లోకి మనం బాదం కూడా వేసుకోవచ్చండి. లాస్ట్లో కొంచెం బాదం పప్పులు ఉంటాయి కదా, అది మనం ఇందాక చూపించాను కదా క్యారెట్ తురిమాను, దాంతో తురిమేసుకుని పైన చల్లుకోవచ్చు. టేస్టీగా ఉంటుంది, కమ్మగా వస్తుంది. దీంట్లో చాలామంది కొబ్బరి కూడా వేస్తారండి. కొంచెం కొబ్బరి తురిమేసుకుని ఎండు కొబ్బరి అది కూడా వేసుకోవచ్చు, ఇంకా టేస్టీగా వస్తుంది. ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి, పిల్లలకు పెట్టవచ్చు. చాలామంది బీట్రూట్ ఇష్టం లేని వాళ్ళు ఉంటే స్కిప్ చేసుకుని ఓన్లీ క్యారెట్తోనే చేసుకోవచ్చు ఈ హల్వాని. బీట్రూట్ వేయడం వల్ల ఏంటంటే మనకి హిమోగ్లోబిన్ బాగుంటుంది. పిల్లలకి కూడా స్పెట్స్, అందరికీ ఇప్పుడు చిన్న వయసులోని స్పెట్స్ వచ్చేస్తున్నాయి కదా, ఈ మనకి కర్రీ చేసి పెట్టినా ఇష్టంగా తినరు పిల్లలు. ఇలా చేసి పెట్టచ్చు. కళాయి మొత్తం ఇలా చూడండి, మనకి ఎక్కడ అంటుకోకుండా ఇలా లాస్ట్ వరకు నెయ్యి తేలుతుంది కదా పైన. బాండి మొత్తం ఇలా వదిలేసింది చూడండి. అంతవరకు ఉంచుకుంటే మనకి హల్వా అనేది చానాలు నిలవ ఉంటుంది. కాకపోతే మా పిల్లలు ఈ హల్వాని ఒక్క రోజులోనే అవగొట్టేస్తారు, అంత ఇష్టం మా పిల్లలకి. వాళ్ళ కోసం తరచూ నేను చేస్తూ ఉంటాను. మా ఫ్రిడ్జ్లో బీట్రూట్ అండ్ క్యారెట్ ఎప్పుడు కూడా ఉంటాయండి. అందుకని వాళ్ళకి తరచూ వాళ్ళు బీట్రూట్ క్యారెట్ చూసారంటే మమ్మీ హల్వా చేసి పెట్టేయమంటారు. ఈ తర్వాత ఇలా మనకు చూడండి ఫ్రై అయిపోయింది కదా, ఈ నెయ్యితో పాటు మనం వేసేసుకోవచ్చు. ఇలా గార్నిష్ చేసుకుంటే చూసారు కదా, జీడిపప్పులు కూడా ఎక్కువ వేసాను. ఇప్పుడు దీనిపైన మనకి ఇష్టం ఉన్న వాళ్ళు బాదం పప్పు కూడా వేసుకోవచ్చు, అలాగే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఇంకా టేస్టీగా బాగుంటుంది. చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది. పిల్లలకి మనం తరచూ చేసి పెట్టచ్చు. మా పిల్లలకైతే ఇలా రవ్వ కేసరి అండ్ ఈ బీట్రూట్ అండ్ క్యారెట్ హల్వా అంటే చాలా ఇష్టం. నేను అస్తమాటు చేస్తూ ఉంటాను మా పిల్లలకి. స్నాక్స్ కింద పెట్టేస్తూ ఉంటాను. ఈవినింగ్ వాళ్ళు కాలేజ్ నుంచి వచ్చేసరికి ఏదో ఒకటి అడుగుతారు. ఇవాళ అయితే లేట్ అయింది. ఇది ఆఫ్టర్ డిన్నర్. ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ బీట్రూట్ అండ్ హల్వా అయితే రెడీ అయిపోయింది. ఒకసారి అయితే టేస్ట్ చూసి చెప్తాను మీకు ఎలా ఉందో. జీడిపప్పు తర్వాత ఖర్జూరం కూడా తీసుకున్నాను. చాలా వేడివేడిగా ఉంది. చాలా బాగుందండి, సూపర్ ఉంది. ఖర్జూరం కూడా వేసినందుకు చాలా టేస్ట్గా ఉంది. ఇది ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే ఎవరికన్నా ఈ క్యారెట్ హల్వా, క్యారెట్ అండ్ బీట్రూట్ హల్వా నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీలో ఎంతమందికి క్యారెట్ అండ్ బీట్రూట్ హల్వా ఇష్టమో కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.